అడలసెంట్లా వస్తాడురేమో ముద్దు దంతాలతో తుమ్ముతాడురేమో అప్పడం గుండెలో పత్రమేమో ప్రోగ్రామో నిద్రను తరిమే డ్రాగన్ రేమో పువ్వులు పేర్చేటి సంగమేమో బంబల హాస్లో రింగ్ సాంగ్ రేమో అల్జీబ్రా తన దేహం అమీబాల పరిణామం కింగ్ కోబ్రా తన వేగం వీణులకి ఉమలాటం Hi, hello, namaste, sasrikal, salam alaikum, welcome you all to most beautiful, most ultimate, world's costliest show. Na ishtam. బాగున్నారా అమ్మాయిలందరూ? సూపర్ అబ్బా. ఇక్కడ కత్తిలాంటి అమ్మాయిలందరినీ చూస్తుంటే అబ్బా అని అనాలనిపిస్తోంది. కానీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం గుర్తుకొస్తే అయ్యో అనిపిస్తుంది. అబ్బా అయ్యో ఈ రెండు ఎలా ఉంటాయంటే ఒక తాతతోటి ఒక మనవరాలు, అందమైన మనవరాలు. నువ్వేనా? సరే నువ్వే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, అబ్బా ఆ తాతకి ఎంత అందంగా ఉందిరా మనవరాలు అని అనిపిస్తుంది. మనవరాలు కాదు, ఆ తాతకి ఆ పిల్ల వైఫ్ అని తెలిసిందనుకో, నేనే అన్నా. ఒకడు ముందు వెళ్తుంటే వాడు వెనక 100 మంది వెళ్తున్నాడు అనుకో, బా ఏం ఫాలోయింగ్. కానీ వెళ్ళేటోడు పాడి మీద వెళ్తున్నాడు అని తెలిసింది అనుకో. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఏది అబ్బానా ఏది అయ్యానో మీరే చెప్పాలి. పెళ్ళైన 9 నెలలకి తండ్రి అయ్యాడు అనుకో, అలా అంటారా? అబ్బా అనాలి. అదే పెళ్ళైన దగ్గర నుంచి 9 నెలలు ఊళ్ళో లేడన్న విషయం తెలిసిపోయింది అనుకో, ఒక భర్త ఒక భార్యను కొడుతున్నాడు అనుకో, అబ్బా ఏం మగాడరా, మామూలుగా కొట్టట్లేదాడు, తోపు తురుము. కానీ అది కల్లో అన్న విషయం తెలిసిపోయింది అనుకో, బా ఎంత ఆనందమా. మీ ఆయన రోజు కొట్టండి. పెళ్ళయిన తర్వాత పరాయి స్త్రీని చూడడం మొగుడు ఉన్నాడు అనుకో, అబ్బా అనిపిస్తుంది. కానీ పెళ్ళాన్ని కూడా కన్నెత్తి చూడకపోతే అయ్యో. మీ అందరికి అలాంటి మొగుడే దొరకాలి. నువ్వు లేదు నిలబడు. నీలాంటోడికి ఒక మంచి లవ్ లెటర్ వచ్చింది. ఏమనంటే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు గనక పలకరించకపోతే చచ్చిపోతా, నేను ప్రేమిస్తున్నాను. ఇలాంటి లెటర్ వచ్చిందనుకో, నీ ఫీలింగ్ ఏముంటుంది? అబ్బా అనిపిస్తుంది. అదే ఒక మగాడి దగ్గర నుంచి వచ్చిందంటే. కానీ నా జీవితంలో ఒక అబ్బా జరిగింది, ఒక అయ్యో జరిగింది. అదేం తెలుసా, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకునే లేకపోతే ఆ అమ్మాయి లేచి వచ్చేసింది నా కోసం. అయ్యో అది అబ్బారా? అయ్యో ఏంట్రా? వరి నేను తగలయ్యా. అది లేచి వచ్చింది కదా అని దాని వెనక దాని తమ్ముడు కూడా లేచి వచ్చేసాడు. సరే, దరిద్రం అనేది ఎక్కడో రాసి ఉండదు, మన చుట్టుపక్కలే ఉంటుంది. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే ఆ దరిద్రం పిలిచేద్దాం. ఎందుకు కొడుతున్నారు సార్ వాళ్ళని? వాళ్ళకు ఒక అందమైన చెల్లి ఉండడం తప్ప? తప్పు. అది నా వెంట పడ్డం నా తప్ప? తప్పే. అసలు నేను అందంగా పుట్టడం నా తప్ప? చెప్పు బావా, నేను అందంగా పుట్టడం నా తప్ప? కొన్ని విషయాల గురించి నేను చెప్పలేను. ఒక్క విషయం చెప్తా విను బావా. అందమైన పువ్వు అన్నాక రాలిపోవాలి, అందమైన అమ్మాయి అన్నాక నా ఒళ్ళో వాలిపోవాలి. అది సృష్టి ధర్మం బావా. అవునట్టుగా నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను. అవును. వాళ్ళు నా వెంట పడితే నేనేం చేయాలి బావా చెప్పు? అవును కరెక్టే. నువ్వు వాళ్ళ టీమే కదా. తర్వాత చెప్తా. మొన్నటికి మొన్న మన వీధి చివరిలో ఒక అమ్మాయి నన్ను అదోలా చూసింది తెలుసా? ఇచ్చేదా అమ్మాయి కొత్తగా ప్లే స్కూల్ పెట్టిందంట, నువ్వు జాయిన్ అవుతావేమో. ఏం మాట్లాడుతున్నావు బావా? ఆయన స్కూల్ అబద్ధాలు ఎందుకు నేర్పుతారు బావా? చిన్నప్పటి నుంచి నాకు ఒక అబద్ధం నేర్పించారు తెలుసా టీచర్లు.
ఏమి నేర్పించారు నువ్వేమో కోహినూర్ డైమండ్ ఇంగ్లీష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పారు. కరెక్టే. తప్పు బావా. ఆ. చూడు బావా కోహినూర్ డైమండ్ వాళ్ళ కళ్ళలో చూడు బావా. ఈ షో ఎప్పుడెప్పుడు అయిపోద్దా, నరేష్ నెంబర్ ఎప్పుడెప్పుడు తీసుకుందావా, ఎప్పుడెప్పుడు దయచేసి నన్ను లవర్ బాయ్ చేయకండమ్మా. లోకం మీద నేను ఒక్కనే అందగాన్ని కాదమ్మా, ఇలాంటి వాళ్ళని కూడా చూడండి పాపం. దయచేసి నన్ను మాత్రం హీరో చేయకండమ్మా, మీ గుండెల్లో మాత్రం పెట్టుకోకండమ్మా. నాకు గాలాడదు, నేను తట్టుకోలేదు. ఇలాంటి వాళ్ళు నిజంగానే ఎవరికి దొరకరురా. ఎందుకంటే ఇంత చిన్న పిల్లాడివి, ముద్దుగా క్యూట్ గా, నిజం అచ్చు వాళ్ళ తమ్ముళ్ళనే ఉంటావు. తమ్ముడు కాదు, వాళ్ళ గుండెల్లో దేవుణ్ణి ఉంటా. నా విషయం, నా అమ్మాయిల విషయం, వాళ్ళ గుండెల్లో నేను ఉంటానని అదంతా వదిలే. అవును. టాపిక్ ఏంటో చెప్పు. ఏలే పాపం పిల్లలకి అబ్బా అయ్యో అనే సబ్జెక్ట్ గురించి చెప్పు. అబ్బా బావా నా గురించి ఒక్క చెప్పు బావా. వదిలే, ఫీల్ అవుతావు కానీ. అరే చెప్పు బావా, నీ ఫీల్ అవ్వని చెప్పు. పక్కానా? పక్క. ప్రామిస్. నీ మీద ఒట్టు. జబర్దస్త్ లో చేస్తున్నావు అన్న విషయం వాడికి తెలిసిందనుకో, అబ్బా అంటారు. వీళ్ళందరికీ తెలుసు కదా బావా నేను జబర్దస్త్ చేస్తానని. అవును కదా. కానీ నువ్వు చేసేది బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్, వాడి దానిలో చేస్తున్నావు అని తెలిస్తేనే. అయ్యో వీళ్ళని అడుగుతావు, నువ్వు 2 నిమిషాలు సైలెంట్ గా ఉండు. నేను చెప్తా. అబ్బా అంటే కింద పడ్డప్పుడు అబ్బా అంటారు, దానికి ఆయింట్మెంట్ రాసినప్పుడు నొప్పేస్తుంది చూడు అయ్యా అంటారు. చెప్పండి రా, అబ్బా అంటే ఏంటి, అయ్యో అంటే ఏంటి? బర్త్డే రోజు బాయ్ ఫ్రెండ్ రింగ్ ఇస్తా అంటే అబ్బో అనుకున్నాను, అది మొబైల్ రింగ్ అని తెలిసి అయ్యో అనుకున్నాను. దురాశ దుఃఖమునకు చేటు. మా ఫ్రెండ్ గాని ఫోన్ లో వీడియోలు బాగా ఉన్నాయరా అంటే అబ్బో అనుకున్నా, కానీ వీడియోలు చూసేటప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు అయ్యో అనుకున్నా. కాదురా, ఏ వీడియో? నా షో నా ఇష్టం వీడియోలు అన్నా. అన్న పిల్లం ఊరు వెళ్ళింది అనుకో అబ్బా అనిపిస్తుంది, అదే మరదలు కూడా ఊరెళ్ళింది అనుకో అయ్యో అనిపిస్తుంది. వాడు చెప్పింది పాతదే అయినా వాడు చెప్పిన స్టైల్ నచ్చింది రా అబ్బాయి. ఎగ్జామ్ హాల్లో చిట్స్ ఏమైనా అంటే తీసి రాసుకోండి అని మేడం అన్నప్పుడు హబ్బా అనిపిస్తుంది, తీసుకున్నాక చిట్స్ అన్ని తీసుకుంటే అయ్యో అనిపిస్తుంది. 2 లక్షలు రాసుకో. నాన్న మందు మిగిలింది పోయి తాగుపోరా అంటే అబ్బా అనిపిస్తుంది, అదే మందు దగ్గుమంది అయితే అయ్యో అనిపిస్తుంది. లేదులేరా, నిన్ను చూస్తే ఎవడైనా మందు తాగామంటే దగ్గుమందే అనుకుంటాడు. ఎగ్జామ్ లో 100 మార్క్స్ వచ్చాయంటే అబ్బా అనిపిస్తుంది, కానీ అన్నిట్లో 100 మార్క్స్ కలిపి 100 మార్క్స్ వచ్చాయంటే అయ్యో అనిపిస్తుంది. ఇది ఏంట్రా రే రే? అన్నా వాడు అనకన్నా, ఏ ఇద్దరం కలిసి ఉంటాం. ఆన్ పేపర్ లో రాసి పాస్ అయినా. అవునా? ఫ్రెండ్సా మీరిద్దరు? క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఫేస్బుక్ లో ప్రపోజల్ వస్తే అబ్బా అనిపిస్తుంది, అది 60 ఏళ్ళ ముసలిదని తెలిస్తే అయ్యో అనిపిస్తుంది. అబ్బా నీకెందుకురా? మావోడే రెండో ఫ్రెండ్. నీతో సెల్ఫీ దిగడం అబ్బా అనిపిస్తుంది, నరేష్ తో సెల్ఫీ దిగా అంటే అయ్యో అనిపిస్తుంది. అవును మరి, నువ్వు సెల్ఫీ తీయాలంటే ఇట్లా తీయాలి కదా. నీతో ఫోటో దిగొచ్చు, అవును అబ్బా అనిపిస్తుంది. తనతో దిగాలంటే చాలు. కాదన్న ఒక కోహినూర్ డైమండ్. కోహినూర్ డైమండ్ కాకపోతే నల్ల డైమండ్ ఓకే. తేడా ఉండదు. నన్ను కాదంటే రిజెక్ట్. నాకు నువ్వు వద్దు కూడా. కాదనట్లే చూతలు ఆ అమ్మాయి కాకపోతే 100 అమ్మాయిలయ్యా. నేను చంటిని పడేసినందుకు అబ్బా అనిపించింది, పక్కన నరేష్ని మిస్ చేసినందుకు అయ్యో అనిపించింది. మనకు లక్కీ డ్రాలో BMW వచ్చిందంటే అబ్బా అనిపిస్తుంది, అది ఫేక్ కాల్ అని తెలిస్తే అయ్యో అనిపిస్తుంది. నీకు 2 కిలోల బియ్యం నేను ఇస్తాను. బావా నరేష్ బా, పెళ్ళైనప్పుడు పెళ్లి కొడుకు అంత సిగ్గుపడరా? బావా బావా పోనీ బావా
ఇంత లేచినాక చెల్లెమని చదువుపెట్టినాక ఏలేదనుకో చాక్లెట్ అయ్యో అనిపిస్తుంది, ఇచ్చినవనుకో అబ్బా అనిపిస్తుంది బా. హాయ్ చంటి బావా. బొమ్మర్ది నరేష్ బొమ్మర్ది. ఒకటి నన్ను బావా అన్నది, అప్పుడు అబ్బా అనిపించింది. ఒకటి నిన్ను బామ్మర్దాన్ని చూసావా, కాదు ఇప్పుడు కూడా అబ్బానే అనిపించింది. అబ్బా నాశన ఇష్టమని చంటి గారు చాక్లెట్ ఇస్తారు అనుకున్నా, కానీ అయ్యో ఇప్పుడే తెలిసింది పంచి చెప్తేనే చాక్లెట్ ఇస్తారని. అయితే ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ ఆగారు మీరు. హాయ్ చంటి. హలో. హాయ్ నరేష్. ఎలా ఉన్నావు బంగారం? వాళ్ళు నేను బంగారం అని పిలిచారంటే మామూలు విషయం కాదురా, కరిగించి వాడుకుంటారు. బాయ్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్తే అబ్బా అనిపించింది, తీరా చూస్తే నాతోనే బిల్ కట్టిస్తే అయ్యో. మీరు మట్లు కొనుక్కున్నా వాడే కట్టాలి, వాడు కొనుక్కున్నా వాడే కట్టుకోవాలి. ఫస్ట్ నుంచి అదే నడుస్తుంది కదా. ఒకటే ఒకటి నిలబడి ఏంటి అటు వెళ్తున్నాను ఎవరికి నాకు ఇయ్యవా నరేష్? గుండెనే ఇచ్చినోని గర్ల్ ఫ్రెండ్ ఏదైనా ఓల్డ్ సినిమాకి వెళ్దామా అంటే అబ్బా అనిపిస్తది, కానీ తన వెంట వాళ్ళ తమ్ముని తెచ్చుకుంటే అయ్యో అనిపిస్తది. ఏముంది అచ్చిపట్టి టికెట్లో కూర్చోబెట్టు. రోజు నన్ను ఒక అమ్మాయి చూసి నవ్వుతుందంటే అబ్బా అనుకుంటాను, కానీ అదే అమ్మాయికి పిచ్చి పట్టిందని తెలిస్తే అయ్యో అనుకుంటాను. నువ్వు వెళ్ళేటప్పుడు గ్లూకోజ్ ఎక్కించుకోండి. నీకు కూడా అవసరం వస్తుంది, షుగర్ ఎక్కువ ఉంది కాకతలు. పల్లె పల్లె డైపర్ వేసుకున్నాడు.